రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక తెలంగాణ కావాలంటూ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏపీలో కూడా సమైక్యవాదం కోరుతూ సమైక్య ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుతుంటే తెలంగాణలో పుట్టిన మీరు సమైక్యవాదంతో ముందుకు వచ్చారు, సమైక్యవాదాన్ని వినిపించారు. ఎందుకు అంతగా అంటే తెలంగాణలో ఉన్న మీరు ఎందుకు అలా చేశారు? అంటే వాస్తవానికి కూడా ఏంటంటే తెలంగాణ స్టేటు విభజన అనేది నాకున్న ఆ రోజుల్లో నాకున్న అవగాహన ఏంటంటే తెలంగాణ పవర్ కోసం ఇప్పుడు తెలంగాణ స్టేట్ సపరేట్ అయితేనే మనకు అధికారం వస్తుంది అనేది మెయిన్ ఎజెండా. ఈ ఉద్యోగాలు, ఈ నీళ్ళ దోపిడీ ఇదంతా భ్రమణ. ఇదంతా ఇప్పుడు ఎట్లాంటి సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. అట్లంటే ఇప్పుడు 2.5 ఏళ్ళు లేదు, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, ఏం లేని లేవు, భూమి లేదు, ఏం లేదు. అవే కదా ఇస్తున్నారు కదా, టీచర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లు అప్పుడు కూడా వచ్చినాయి. అప్పుడు కూడా నోటిఫికేషన్ డిఎస్సి ఉంది, పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది, అన్నీ ఈ రిక్రూట్మెంట్లు అప్పుడు కూడా ఉన్నాయి. కాంట్రాక్ట్ లేబర్స్ అంతా పర్మనెంట్ చేస్తున్నారు అంత ఉంది కదా, ఇంకా రాలేదు కదా. మొన్న కూడా అది ఆర్డర్ అనడం కేసీఆర్ మాటలకు చేష్టలకు చాలా తేడా ఉంటుంది. కేసీఆర్ ఎంతైతే మాట్లాడతాడో అంత ప్రాక్టికల్గా ఉండదు, అంత ఉండదు. జనాలని మభ్యపెట్టే దాంట్లో, జనాలని మోసం చేసే దాంట్లో దిట్ట అనే వ్యక్తి కేసీఆర్, అందులో ఏం అనుమానం లేదు. ఎంత నమ్మినా కూడా ఏ ఎన్నికలు పెట్టినా కూడా టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడుతున్నారు కదా. కట్టిర్రు. కారణం ఏంటంటే తాను ప్రతి సెక్షన్లో ఓట్ బ్యాంక్ను సంపాదించాడు. ఇప్పుడు తనేమన్నాడు, 12% ముస్లింల రిజర్వేషన్ అన్నాడు. రిజర్వేషను 12% కాదు అని తెలియదు ఆయనకు, కానీ ప్రజలు అంటే పెడతంటే ఏ ప్రజలకైనా ఆశ ఉంటుంది. పెడతంటే ఆశ, కొడతంటే భయం. ఇప్పుడైనా అది పెట్టుకోండి, పెడతంటే ఆశ, కొడతంటే భయం. ఈయన స్ట్రాటజీ ఏంటంటే పెడతా అని ఆశ పెట్టాడు. 3 ఎకరాల దళితుల భూమి అన్నాడు, 12% ముస్లింలకు రిజర్వేషన్ అన్నాడు, 12% ఎస్టీలకు రిజర్వేషన్ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. ఇన్ని స్కీములు ఏం అన్న కొన్ని ప్రతి దాంట్లో నేను ఓట్లు అంటే ఇన్నే అయినాయి కాబట్టి ఈజీగా గెలిచిపోయాడు. అట్లా అది స్ట్రాటజీ ప్రకారమే పోయిండు. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగినా కూడా తెలంగాణని ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎట్టకెళ్ళ కాంగ్రెస్ అనుకోకపోయింది, 100% కాంగ్రెసే ఇచ్చింది. సోనియా గాంధీ గారు దయతోటే తెలంగాణ వచ్చింది. మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి కానీ తెలంగాణ టీఆర్ఎస్కి ఎందుకు పట్టం? రేపు మొన్న జరిగిన ఓటింగ్ 2014లో జరిగిన ఓటింగ్ తెలంగాణ ఇచ్చినందుకు జరగలేదు. కేవలం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత పథకాలే కేసీఆర్ని గెలిపించినాయి. మరి ఆ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనౌన్స్ చేయలేకపోయింది? కేసీఆర్ ఎంతసేపు తెలంగాణ మీదనే పెట్టింది మైండ్ అంతా. తెలంగాణ ఇస్తే జనాలు వేస్తారు అనుకున్నారు. తెలంగాణ ప్రకటించేస్తే, తెలంగాణ ఇచ్చేస్తే జనాలు ఓటేస్తారు అనుకున్నది మా కాంగ్రెస్ స్టాండ్ ఉండే. ఓకే, అందుకే మా వాళ్ళు దెబ్బతిన్నారు. కేసీఆర్ తెలివితోటి దాన్ని పక్కకి పెట్టేసిండు. ఇక పథకాలు ప్రవేశపెట్టిండు, ఉచిత పథకాలు ప్రవేశపెట్టిండు, జాక్పాటు కొట్టేసిండు అంతే. అసలు మీరు ప్రశ్నించడం లేదా, తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తామన్నారు కదా తొలుత. విచిత్రం ఏంటంటే ఓపెన్గా కేసీఆర్ ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఓపెన్ ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఇవ్వకపోవడము, ఇవ్వకుండా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత విచిత్రం ఏంటంటే అసలు దళితుల గురించి చిన్న మాట ఇచ్చి మాట తప్పితే దళిత సంఘాలు, దళిత అంబేద్కర్ సంఘాలు ఉద్యమాలు చేపట్టేళ్ళు, కానీ ఒక్కరు కూడా దాని మీద ఆ దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు ఎవరు మాట్లాడలేకపోయారు. ఎందుకు కారణం? అది వాళ్ళకే తెలియాలి. అది కదంతా. మీరెందుకు మాట్లాడట్లేదు? ఒక దళితునికి ముఖ్యమంత్రి ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ని నిలదీయడానికి దళిత నాయకులు, దళిత అంబేద్కర్ సంఘ నాయకులే బయటికి రాకపోతే మా వయసు ఏం పని చేస్తుంది దాంట్లో? నాయకుడిగా మీరైనా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ ఓన్ క్యాస్టే బలహీన వర్గాల కోసం మీరు మద్దతుగా నిలబడి మాట్లాడచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు అండగానే నిలబడుతుంది, అందులో ఏం అనుమానం లేదు. కానీ సొంత ఆర్గనైజేషన్స్ ఉన్న ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. అదే కేసీఆర్కి బలం. అంటే వాళ్ళు మాట్లాడలేకపోయారా, లేదంటే వాళ్ళు అణిచివేశారా?
ఒక అందుకు చెప్పాలంటే వాళ్ళు మాట్లాడలేకపోవడం ఒక కారణము, అది మరి వాళ్ళ బలహీనత ఏందో ఆ కులానికి సంబంధించిన నాయకులే వివరణ ఇచ్చుకోవాలంత. ఆ దిశగా ఎప్పుడైనా మాట్లాడారా మీరు ఆ దళిత నాయకులతో కానీ ఎవరితోనే కానీ మీకు అన్యాయం నేను జరిగింది? చాలా సందర్భాల్లో మాట్లాడినా కానీ పెద్దగా రెస్పాన్స్ రాలే. మీరు ఎంతో పోరాటం చేశారు, సమైక్యంగా ఉండాలని సమైక్యవాదాన్ని వినిపించారు. అంతా చేసినా కూడా చివరికి తెలంగాణ అయితే వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేసింది, రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసేసింది. అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ వచ్చేసింది. అది అందరికీ సంతోషించదగ్గ విషయమే, తెలంగాణ ప్రజలందరికీ కూడా. అయితే మీరు కోరుకున్న తెలంగాణ వచ్చిందని భావిస్తున్నారా? ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలే, ప్రజలు ఇది రాదనేది నాకు తెలుసు. ప్రజలు ఎలాంటి తెలంగాణ కోరుకున్నారు? వాస్తవానికి కూడా ఆ రోజు కేసీఆర్ కానీ లేకపోతే ఇంకెవరన్నా మాట్లాడినా, కేసీఆరే కాదు, కేసీఆర్ ఎక్కువ మాట్లాడిండు, ఎక్కువ చెప్పిండు. అంటే మనము ఏమంటారంటే ఏ కోణంలో తీసుకున్నా తెలంగాణ రావడంతో అసలు ఈ ప్రాంతంలో బంగారు కడీలు పడుతాయి, వజ్రాలు పడుతాయి, తెలంగాణ రైతులు, దళితులు, మహిళలు బతుకులు బాగుపడతాయి అసలు అనే ఒక ఊహా చిత్రాన్ని ఏదైతే చూపించారో ఆ ఊహా చిత్రంలో ప్రజలు ఆశించారు. న్యాచురలే, సహజమత అంతది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 తెలంగాణ వస్తే, మనోడు ముఖ్యమంత్రి అయితే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది అని అన్నాడు. వస్తుంది అని ఆశించారు రైతులు. నిజంగా 1,00,000 ఎకరాలకు వస్తే మన ఎకరాలకా కోటి ఎకరాలకా? నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, నియోజకవర్గానికి 1,00,000, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు. 10 నియోజకవర్గానికి కోటి. ఏ రైతుని ఏం ఆశిస్తాడు? తెలంగాణ వస్తే మనకు నీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తే యూతులకు మనకు కోటి అన్నాడు. అంటే నియోజకవర్గానికి 1,00,000 అంటే 10 నియోజకవర్గాలు 10 లక్షలే కదా అయ్యేది. 10 లక్షలు అన్నాడు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 1,00,00,000 ఎకరాలు అన్నాడు. కోటి ఎకరాలు 1,00,00,000 ఎకరాలు అన్నాడు. ఓకే. ఎవరిని అందుకే లాంటి కదా ఇప్పుడు మూమెంట్ అంతా కూడా మనకు పెద్ద లాభం జరుగుతుంది తెలంగాణ వస్తే, మన పరిపాలనలో మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేది బాగా దాని ప్రచారాన్ని తీసుకొచ్చారు. కాబట్టి తెలంగాణలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు నిజంగా 1,00,000 ఉద్యోగాలు వస్తాయా, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందా, రైతులకు సాగునీరు వస్తుందని, మహిళలకు ఉపాధి వాళ్ళకు ఉంటుందని, ఇప్పుడు ఎంప్లాయీస్కి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఇట్లా అన్ని కోణంలో అందరూ ఆశ పెట్టుకొని వచ్చిన మూమెంట్ అది. కాబట్టి దానికి 2.5 సంవత్సరాలు అయింది. వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుండు. పబ్లిక్ ఆ రోజు ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించారో ఆ రిజల్ట్ వస్తలేదు ఇప్పుడు.